దేవుడు ఎన్నుకున్న ప్రవక్త అయితే వ్యభిచారం చేసే స్త్రీని పెళ్ళాడమంటాడేంటి? ఈయన ఏమన్నా తప్పు చేశాడా అని ఆయన గురించి చూశారు. అంటే ఈయన పూర్వం ఈయన పితరులు చేసిన పాపం ఏమన్నా ఈయన మీదకి వచ్చిందా? అటువంటిది ఏది లేకుండా సలహపడలేదు. అంతకుముందు ఈయన ఏదన్నా తప్పు చేశాడా, పోనీ ఈయన ఏమన్నా వ్యభిచారం ఏమైనా చేశాడా అని చూశాను. అది కూడా లేదు. పవిత్రుడిగానే జీవించాడు, పరిశుద్ధతోనే ఉన్నాడు, దేవుడు చెప్పినట్లు విధేయత చూపించాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు జనాలు వ్యభిచరిస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని వివాహం అన్నాడు. మనకు కనిపించినప్పుడు ఏమనుకుంటాం? మనం అదే పరిస్థితిలో ఉంటే మీరంటారా మాట అట్లా? ఒక వ్యభిచారం చేసే స్త్రీని కానీ, ఒక వ్యభిచారంగా అంటే ఒక 10 మంది ఆడవాళ్ళతో వ్యభిచారం చేస్తున్న ఒక వ్యక్తిని వెళ్ళి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటారా మీరు? మీకు ఒక మంచి మాట చెప్తాను, అంటారా? పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసానికి తండ్రి అని అబ్రహాం అంటున్నాం కదా, విధేయత చూపిస్తాడని ఇస్సాకుని అంటాం కదా. ఇక్కడ హోషేయ కొంతమంది వాళ్ళ గురించి మనం చదువుకోం కానీ వెళ్ళి వివాహం ఆడమనగానే వెళ్ళిపోయాను. ఏం చేశాడు? వివాహం ఆడ. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈయన జీవితమే ఒక సాక్ష్యం, ఈయన జీవితమే ఒక ప్రవచనం. ప్రవక్తులు ప్రవచనాలు చెప్పడానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు వచ్చి నేను వెళ్ళాలా వద్దా, ఇక్కడికి వెళ్తే ఏమైందని దేవుడితో కనుక్కోవడానికి ప్రవక్తలు ఎన్నుకుంటాడు. కానీ ఈ ప్రత్యేకించబడిన ఈ ప్రవక్త తన జీవితమే ఒక ప్రవచనం. ఎటువంటి ప్రవచనం అంటే, ఈ హోషేయ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలినవాడు. మనము ఆ గోమేరు అనే, అంటే మీరు అందరూ వ్యభిచారిస్తారు అంటలేదు కానీ ఇది పాపము చిన్న తీసుకున్నాం. మనము పాపి. వ్యభిచారం అనగా పాపం. పాపం వలన వచ్చే జీతము మరణం. మరణానికి పాత్రులు కావలసిన మనము పాపము ఇంకనూ పాపం చేస్తూనే ఉంటూ ప్రతిరోజు పాపం చేస్తూ ఉంటున్న మనము పాపిగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 5:8 ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 5:8. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకి దేవుడిచ్చే సమస్యలు కానీ, దేవుడు తీసుకెళ్తున్న పరిస్థితులు కానీ ఎప్పుడు పూలబాటగానే ఉండదు. కొంతమందిని ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఎన్నుకుంటాడు, కొంతమందిని 10 మందికి మాదిరికరంగా ఉండడానికి తీసుకుంటాడు. ఈ వ్యక్తిని దేవుడు ఈయన చెప్పే మాటలు కాకుండా ఆయన అనుభవించిన శ్రమలనే, ఆయన వెళ్ళిన దేవుని విషయం ఆయన చూపించిన ఆ విధేయతనే ఇశ్రాయేలు జనాంగాన్ని మార్చడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. అంటే దేవుడు నీ విషయాల్లో ఒకసారి అనుకున్నట్టుగా వెళ్ళనప్పుడు దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈయన వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని వివాహం ఆడమనగానే వెళ్ళి వెంటనే వివాహం ఆడాడు. నేను చెప్తాను, విశ్వాసానికి కర్త అబ్రహాం అయితే దాన్ని కొనసాగించిన వాడు హోషేయ అని చెప్తాను. అదే దేవుడు చెప్పగానే విధేయత చూపించాడు. ఇంకో మంచి మాట చెప్తానండి. పరిశుద్ధ గ్రంథంలో మందిరం కట్టమని దేవుడు అడగకపోయినా, నేను నీకు ఒక మందిరాన్ని కట్టిస్తాను, నన్ను రాజుగా ఎన్నుకున్నావు కదా, ఒక గొర్రెలో కాపరిని ఒక రాజుగా చేసావు కదా, కాబట్టి నీకు ఒక మంచి మందిరం కట్టిస్తానయ్యా అని దేవుడిని అడుగుతాడు ఒక వ్యక్తి. ఎవరో తెలుసా? దావీదు. మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మీరు ఎంత బలంగా ప్రత్యుత్తరం ఇస్తారో దేవుడు మీ జీవితాల్లో అంతకంటే 10 రెట్లు ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించిన కనుక ఆమేన్. దగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంత పరిశుద్ధత జీవించిన యేసు ప్రభువునే చీట్లు వేసి ఎగతాళి చేశారు. కానీ ఆ దొంగ దేవుని సువార్తను అక్కడ చెప్తున్నాడు. ఆమేన్. ఈయన ఏ తప్పిదమో చేయలేదు. ఈయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఈయన పెట్టిన తిండి ఆ రొట్టెలు తిన్నారే కానీ ఆయనలో ఉన్న నీతి స్వభావాన్ని గ్రహించలేకపోయారు. ఆయన నీతిమంతుడు, మేము పాపులము కాక మాకు ఈ శిక్ష సబబే అని ఒక దొంగ ఒప్పుకొని స్వార్థను ప్రకటించాడు. అంత బిగ్గరగా ఇప్పుడు దొంగని ఎగతాళి చెప్పి ఉంటారా యేసు ప్రభువుని ఎగతాళి చేసినప్పుడు? కానీ సిగ్గు విడిచి అక్కడ ఆయన స్వార్థని చెప్పాడు కాబట్టి నా దేవునితో అద్భుతమైన పాట పలికించుకున్నాడు. నేను నువ్వు నాతో కూడా పరదేశం అంటావు నిత్యముగా నీతో చెబుతున్నాను. అంటే దేవుని దగ్గర నుంచి నీకు రావాలి అంటే నీ దగ్గర నుంచి ఏది? నన్ను గణపరచు, నేను గణపరుస్తాను అన్నాడు.
దేవుని విషయంలో ఎంతమంది బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడవడానికి సిగ్గుగా ఉన్న వాళ్ళు విశ్వాసులు ఎంతమంది లేరు? ఆయన విషయంలో ఒప్పుకోకపోతే నా తండ్రి అక్కడికి వచ్చినప్పుడు రే వెర్రివాడు ఎవడో నాకు తెలియదు అంటాడంట. అయ్యా నీ నామం పేరు ఆశ్చర్యకార్యాలు చేయలేదా, నీ నామం పేరు మీ అద్భుతాలు చేయలేదా అంటే ఏమంటాడు? మనల్ని దేవుడు ఎరగడు. నువ్వు అద్భుతాలు చేయి, నువ్వు ప్రార్థనలు చేయి, ఇక్కడ నీ జీవితం మార్చబడకపోతే దేవుడిని నువ్వు ఎరగని వాడిగా ఉంటాడు. దేవుడిని నువ్వు కనుక కనపరచకపోతే నీ జీవితంలో దేవుడికి నువ్వు తెలియని వాడిగానే ఉంటావు. మొట్టమొదటి విషయం ఏంటంటే కంప్లీట్ ఒబీడియన్స్. దేవుడి విషయంలో సమస్తము సంపూర్ణముగా విధేయత చూపించాడు హోషే. ఈ హోషే ఎటువంటి వాడంటే ఈయన జీవితం ప్రపంచం ఏంటంటే యేసు ప్రభు హోషేయకి సాదృశ్యం. ఆమె గోమెరు వ్యభిచారిగా ఉన్న ఆయన వచ్చి వివాహం ఆడాడు. ఈ వివాహం ఆడటం అంటే నిబంధన. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఇక ఇంతవరకు నేను పాపము జీవించాను, ఇక నేను మారు మనసు పొందుకుంటా అనేది ఒక నిబంధన. నీవు గనక నిబంధన తీసుకోగలిగితే దేవుని సన్నిధిలో నా పూర్వ స్థితి మంచిది కాదు, నేను అంతకుముందు జీవించిన జీవితము మీకు అనుగుణంగా లేదు, ఆత్మీయ జీవితం అది అంత గొప్ప జీవితమే కాదు, ప్రార్థన జీవితం అంతకంటే లేదు ప్రభువా, కానీ నీతో నిబంధన చేసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఆ దొంగ చెప్పినట్టు నన్ను జ్ఞాపకం ఉంచుకో ప్రభువా అని మిమ్మల్ని అడుగుతున్నాను, నీతో నిబంధన చేసుకుంటున్నాను, ఇక్కడ నడిచేవాడును జీవించేవాడు నేను కాదు, జీవించేవాడు క్రీస్తే అని ఒక నిబంధన చేసుకోగలిగితే నువ్వు వ్యభిచారముగా పాపము చేస్తున్న వాడిగా ఉండొచ్చు, ఎంత ఘోర పాపమే ఉండొచ్చు, కానీ ఇఫ్ యు షో కంప్లీట్ ఒబీడియన్స్, సంపూర్ణమైన విధేయతను చూపించగలిగితే నా దేవుడు నువ్వు వ్యభిచారిస్తురాలుగా ఉన్నా వ్యభిచారిగా ఉన్నా కూడా నీ దగ్గరికి వచ్చి ఆయనను వివాహం ఆడతాడు. అదే నీతో ఒక నిబంధన చేసుకుంటాడు. ఇప్పుడు నేనంటే కంప్లీట్గా సేవ జరిపించుకోవాలి, ఆడోలే వద్దు అన్నట్టు నేను ఇంట్లో మాట్లాడుతున్నాను, అంత బాగా. ఒకవేళ నేను వివాహం చేసుకుంటే అనుకున్నాం మామూలు వదిలేస్తానా చేసుకునే వ్యక్తిని? సరే మీరు ఎంతమంది వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీ భార్యకి ఏదైనా అయితే ఆ పనులు వదిలేస్తారా? వివాహం చేసుకున్నాక అంటే కొన్ని సంవత్సరాలు గడిచాక మీరు ఎంతో ఘోరమైన విషయాలు చేస్తారనుకోండి, అది దేవునికి తెలుసు. కానీ వివాహం వాటి కొత్తలో ఎప్పుడైనా సరే మీ ఆయనకి ఏదైనా అయితే ఆయనకి ఏదైతే పోయిందో వదిలేస్తారా? ఎవరైనా మీ ఆయన్ని తిడతా ఉంటే వదిలేస్తారా? లేదా మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీ ఆయన ఏదో ఒకటి నా పిల్లల్ని తిట్టుకుంటారులే, ఎవరైనా వచ్చి మీ పిల్లల్ని కొడతా ఉంటే వదిలేస్తారా? మీ భర్తను ఎవరైనా వచ్చి కొడతా ఉంటే వదిలేస్తారా? మీ భార్యను ఎవరైనా వచ్చి కొడతా ఉంటే వదిలేస్తారా? మీరు వదలరు కదా. వివాహం అనగా ఏంటి? ఒక నిబంధన, జీవితాంతము కలిసి ఉంటామనేది. నేను అంటాను ఈ వాక్య ప్రకారం దేవుని విషయంలో దేవుని వాక్యానికి లోబడి ఉంటే దేవుడు నిన్ను వివాహం ఆడి ఆయన పెండ్లి కుమారుడు నేను జీవితంలో ఏలుబడి చేస్తాడు. అంటే భర్త భార్యను పోషిస్తాడని లేఖనం సెలవిస్తుంది కదా, దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నువ్వు గ్రహించట్లా. మనం చేయాల్సింది ఏంటి? విధేయత చూపించడం వాక్యానికి. హోషేయలో నేను తెలుసుకున్న అద్భుతమైన విషయం ఏంటంటే వాక్యానికి విధేయత చూపిస్తే దేవుడు నా జీవితంలో ఎలుబడి చేస్తాడు, దేవుడు నా జీవితంలో బాధ్యత వహిస్తాడు. నాకు ఏ ఉద్యోగం వస్తుందో, నేను ఏమవ్వాలో, నా తర్వాత నేను పిల్లలకు పెళ్లి ఎలా చేయాలో, లేక నేను ఆస్తి ఎలా సంపాదించాలో, నేను కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో నేను ఇంకా భయపడాల్సిన పని లేదు. నా మీద వచ్చిన మనుషులు నా మీదకి లేస్తున్నప్పుడు ఏమైపోతాను, లేదా ఏదన్నా సడన్ గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆకస్మిక మరణాలు వస్తాయేమో, దేని విషయంలో భయపడాల్సిన పని. ఎందుకంటే దేవుడు నీ విషయంలో బాధ్యత వహిస్తాడు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది ఏంటంటే హోషేయ 2వ అధ్యాయము 5వ వచనంలో చూడు, అది నాకు అన్నపానములుగాను గొర్రె బొచ్చును జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండను నేను వెంటాడదనుకుంటున్నది. మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీని ప్రవక్త వచ్చి పరిశుద్ధుడు వచ్చి వివాహం ఆడితే ఇవేం చేస్తుంది? తిరిగి మిగతా వేరే ప్రేమికుల దగ్గరికి ఏంటి
ప్రేయసి తన లవర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. విటకాండ్రు ఒకళ్ళు కాదు, మళ్ళీ విటకాండ్రు ఒకళ్ళు కాదు. ఒక పరిశుద్ధుడు వచ్చి అపవిత్రంగా ఉన్న వ్యక్తిని వివాహం ఆడితే, ఒక ప్రవక్త వచ్చి ఒక రాజ్యాన్ని శాసించగలిగిన ఒక ప్రవక్త వచ్చి, రాజులకు దిక్సూచిగా ఉన్న ప్రవక్త వచ్చి వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం ఆడితే, ఇవేం చేస్తుందంటే తిరిగి మరలా వ్యభిచారం చేస్తుంది. మీరు ఆలోచించండి, హోషేయ ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళి ఉంటాడు. నేను నా తండ్రి చెప్పినట్లు, నా దేవుడు నాకు చెప్పాడు, ఆయన చెప్పాడు కదా అని నేను వివాహం ఆడితే ఇవన్నీ తిరిగి వ్యభిచారం చేస్తాను అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు హోషేయ మన ప్రభు యేసుక్రీస్తు అయితే మనము ఒకవేళ ఆ గోమేరు ప్లేస్లో ఉన్నామో అని ఆలోచించుకోవాలి. దేవుడు నిన్ను వివాహం ఆడి నీ దగ్గరికి వచ్చి ఆయన పరిశుద్ధ గ్రంథం పఠించుతున్నావంటే, అక్కడ ఈ ప్రార్థన ఈ ఆవరణలోకి వచ్చి ఉన్నావంటే దేవుడు నీ జీవితంలో బాధ్యత వహిస్తున్నాడని నీకు తెలుసు. తెలిసినా కూడా మళ్ళీ ఎక్కడి నుంచి బయటికి పోగానే మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వెళ్ళిపోగానే దేవుడు ఏదైతే ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడో అదే ప్రదేశానికి వెళ్తాం. ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే పని చేస్తాం. ఏ వ్యసనాలైతే అసలు ముట్టుకోద్దు అన్నాడో అదే వ్యసనాలకి మనం బానిసలుగా అయిపోతున్నాం. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో రోజులో గడుపుతున్నావు? ఎంతసేపు దీంట్లో గడుపుతున్నావు? ఇది మీకే కదా, నాకు కూడా. నేను కూడా నన్ను పరిశీలన చేసుకుంటా ప్రతిరోజు. ఒకప్పుడు నా ఆత్మస్థితి నాకు ఉందా, పడిపోతుందా? ప్రతిరోజు ప్రార్థన చేయకుండా నేను ఇంతవరకు ఏ రోజు నా ల్యాప్టాప్ తీసి వర్క్ చేసింది లేదు. ప్రార్థన చేయకుండా ఆఫీస్కి వెళ్ళా కూడా ఫస్ట్ ప్రార్థన చేయకుండా నేను ఎవరితో మాట్లాడాను. దేవుని సహాయత లేకపోతే యెహోవా ఇల్లు కట్టనేట్లా దాన్ని కట్టువని ప్రయాస వ్యర్థమే. నిజంగానే పోయిన ఆదివారం ఓ సహోదరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, పిలిచారు కదా. నేను అనుకున్నాను, అంత ఎత్తు నుంచి పడినప్పుడు ఆమె తిరిగి లేచి మాట్లాడగలుగుతుందంటే ఒక్క బ్రెయిన్ హెమరేజ్ లేకుండా ఇది దేవుని కార్యం కాదా? ఎక్కడో ఎందుకు మీ సంఘంలో వ్యక్తి గురించే మాట్లాడుతున్నాను నేను. దేవుడు ఆ విషయంలో బాధ్యత వహించలేదా? రోడ్డు మీద వెళ్తా చిన్నగా ఒక కుక్కడు వచ్చి వెనక పడిన వాళ్ళు ఆకస్మికంగా మరణమైపోయిన ఎంతమంది లేరు? కోమలానే ఉంటారు, హెమరేజ్ వచ్చి చేతులన్నీ పడిపోయి చచ్చుపడిపోయి జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? దేవుడు ఈ సంఘంలో చేస్తున్న కార్యాలు మీరు గ్రహించలేకపోతున్నారు. మీ జీవితాల్లో చేస్తున్న కార్యాలు గ్రహించలేకపోతున్నారు. నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన చేయడానికి పిలిస్తే పాపం ఎంత ఇబ్బందిలో ఉంటుందో, కనీసం మాట్లాడడానికి వస్తుందో లేదో. నేనేం ఇబ్బంది పడకుండా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి వద్దామని వెళ్ళా. ఆమె ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషం ఇస్తున్నాను. బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా దేవుడు కాపాడినప్పుడు నేను అనుకున్నా, యెహోవా ఇల్లు కట్టనేలా దాన్ని కట్టుకుని ప్రయాస వ్యర్థమే. దేవుడు నీ జీవితంలో బాధ్యత వహించకపోతే నువ్వు ఎంత కట్టుకున్నది వ్యర్థమే. ఇల్లు 2 కోట్లు పెట్టి కొన్నా కూడా ఎంతకాలం చూసుకుంటావు దాన్ని? ఎంతమందికి చెప్పుకున్నా ఈరోజు 2 రోజులు పొగుడుతారేమో నిన్ను, బాగా సంపాదించారు అని. తర్వాత నుంచి వీడు కొన్న కావడం నుంచి వీడికి అహంకారం వచ్చిందిరా అంటారు. మనుషుల దగ్గర నుంచి నువ్వు మెప్పులు పొందగలని ఆలోచించదు. దేవుడు కట్టకపోతే నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకో. హోషేయ లాగా దేవుడి నీ దగ్గరికి నువ్వు పాపం చేస్తున్నా, వ్యభిచారం ఉండి దేవుడు హోషేయ వచ్చి పెళ్లి చేసుకున్నాడు, అయినా ఇంకా వ్యభిచారం చేస్తుంది. ఈ మహిమనుకుందంట చూడండి. ఇక్కడ 5లో ఏమనుంది? గొర్రెబొచ్చు, అన్నపానములు, జరుపనార, తైలము, మద్యము ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడు అని అనుకుంటే, మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే, 2వ పాయింట్, ఐ విల్ గో ఆఫ్టర్ మై లవ్స్. మన ఏదైతే ఇష్టపడుతున్నామో దాని మీదకి వెళ్తామో. డబ్బులు రాగానే దేవుని సన్నిధిలోకి ఎంతమంది ఇస్తున్నారో మీకు తెలుసు. ఎంతమంది దేవుని సన్నిధిలో గుర్పులు విప్పడానికి ఆసక్తి కలిగిస్తున్నారో మీకే తెలుసు. ఎవరిని బ్లేమ్ చేయండి. దేవుని వాక్యంతో ప్రతి ఒక్కరు సరి చేసుకోవాలి. మనం కొంచెం రాగానే కారు కొందాం, ఇల్లు కొందాం, ఇవన్నీ కొనాలి, తప్పేం లేదు, అర్థమైందా? మనకి మించిని కొందామని చూస్తాం. మనం ఒక్కొక్కసారి నెలకి 70,000 వస్తే 70 లక్షలు అప్పు పెడతారు చాలామంది.
జీవితాంతం అప్పే చేయాలని అనుకుంటా ఉంటారు. నీ జీవితాంతం కష్టపడితే దేవునితో ఇంకెప్పుడు నీ జీవితంలో సంతోషంగా ఉండేది. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, అగ్నిలో వేయబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిలో వేయకుండా దేవుడు కాపాడలేదు, కానీ నా దేవుడు అగ్నిలో వాళ్ళతో తోడుగా ఉన్నాడు. ఆమె రెండో విషయం ఏంటంటే, ఈ అనుకుందంట, నాకున్న ఈ ప్రేమికులందరూ నన్ను ఎంతమంది వీళ్ళందరితో నేను వ్యభిచారం చేశాను కదా, వీళ్ళందరూ నాకు అన్నపానాలు ఇస్తారనుకున్నాను, నన్ను పోషిస్తారనుకున్నాను, నాకు అన్ని సమకూరుస్తారనుకున్నాను, ఈ గొర్రె పచ్చు అంటే క్లోత్స్ రిచ్గా నన్ను ఉంచుతారనుకున్నాను, వీళ్ళందరూ నాకు కావాల్సినవి సమకూరుస్తారనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం ఈ గొర్రెలా ఉన్నామా లేదా? మనం కూడా మనకి నన్ను రాగానే నాకున్న ఆస్తితో నేను సమకూర్చుకుందాం అనుకుంటున్నాను, నాకున్న బలగంతో. మా ఫ్యామిలీ 10 మంది ఉన్నాం, దాంట్లో 10 మంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ యవనస్తులు ఉన్నారు, కాబట్టి మనం అందరికంటే మన ఫ్యామిలీస్ మొత్తం బలమైన వాళ్ళు మనమే. అని ఎంతమంది జాబ్ రాగానే నాకు ఉద్యోగం వచ్చింది, మాకున్న సంఘంలో అందరికంటే నేను కొంచెం పెద్ద ఉద్యోగం చేస్తున్నానని కానీ, నాకు డబ్బులు ఎక్కువ, నేను ఇల్లు కట్టుకున్నాను, అందరికంటే ఒక 4 అంతస్తులు ఎక్కువ కట్టుకున్నానని కానీ, ఎంతమంది హృదయంలో వాళ్ళకున్న ఈ విగ్రహాలు లేదా వాళ్ళకున్న ప్రేమ దేని మీద, లోక సంబంధం వాటి మీదకి వచ్చి, ఇవన్నీ నన్ను పోషిస్తాయి అనుకున్నాను, ఇవన్నీ నన్ను సంతోషపెడతాయి అనుకున్నాను, నేను సంపాదించిన ధనము నాకు చిరకాలం ఉండి నన్ను జాగ్రత్తగా కాపాడేది అనుకున్నానని ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పటికీ మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం, ఒకసారి డబ్బులు రాగానే ఇది నన్ను కాపాడింది అనుకుంటాం. నేను చెప్తున్నాను కదా, యెహోవా ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన, కానీ నల్ల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ప్రయాస వ్యర్థం కాదు. నీ జీవితంలో హోషేయలాగా పెద్ద పెద్ద అంతస్తులు నీకు లేకపోవచ్చు, పెద్ద పెద్ద ప్రవక్తలు పొందుకున్నట్టు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవచ్చు, కానీ నా దేవుడు చెప్పినట్టు నువ్వు విధేయత చూపిస్తే ఆయన నీతోనే నడుస్తాడు. ఆమె రెండో విషయం ఏంటంటే, నీకు నచ్చిన వాటి మీదకి, అంటే ఈ ప్రేమికులు ఎవరైతే వస్తారో వీళ్ళందరూ చూస్తారని ఆమె ఎట్లా ఆలోచించిందో, నీకున్న స్థితిని బట్టి నువ్వు ఎప్పుడు అతిశయించు. నీకున్న ధనమును బట్టో, నీకున్న స్తోమతను బట్టో, నీకున్న వెనకాల పలుకుబడిని బట్టో నువ్వు అతిశయించవు. ఈ కూడా అలానే అనుకుందా, నా జాబ్ నాకు ఇస్తుందంటే, ఇప్పుడు ఎంతమంది సాఫ్ట్వేర్ బాగా సంపాదిస్తాను అనుకున్నప్పుడు సడన్గా ఎంతమందిని మనం తీసేసారు. ఇప్పుడు ఏ వస్తున్నారంగానే ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నారు, కానీ రేపు సడన్ గా పోతే ఏంది, ఈ ఏమైతే భయపడతాం ఎంతమంది లేరు, 90% ఉండొచ్చు. కానీ నిజంగా నీవు దేవునితో కనుక ఉంటే, ఎటువంటి కెలామిటీస్ వచ్చినా, ఎటువంటి వచ్చినా, నా దేవుడు నన్ను విడిచిపెట్టని ధైర్యం నేను ఎప్పుడు సంతోషంగానే వస్తుంది. ఆమె ఇవన్నీ సంపాదిస్తుంది సంతోషం అంటానికి. నువ్వు అన్ని కట్టుకుంటుంది కుటుంబము, ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే మన కుటుంబం ఎదగాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? 10 మంది విద్యలో గౌరవంగా ఉండి సంతోషంగా ఉండడానికి, ఏ కలతలు లేకుండా, ఏ కలవరం లేకుండా జీవించడానికి కదా మనం ఏది చేస్తున్నాం. మరి అవన్నీ ఉండి నీకు మనసులో నెమ్మది లేకపోతే ఇవన్నీ ఎందుకు? ఇంకా నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకపోతే ఇవన్నీ ఎందుకు? ఇంకా ఇల్లు 4 అంతస్తులు కడతావు, కానీ కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే ఎందుకు? ఇంకా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య మంచి ప్రేమ లేకపోతే ఎందుకు? ఇంకా ఈ లోకంలో నీకు సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, నీ కలిగి ఉన్న ఆస్తి వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? నువ్వు వేసుకునే గోల్డ్ వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి నీకు? రెండో విషయము, నీకున్న స్థితిని బట్టి నువ్వు అతిశయించొద్దు. నా దేవుడు నాతో ఉన్నదన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించు. అప్పుడు నిజమైన ఆశీర్వాదానికి కర్తగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడో విషయం ఏంటంటే, ఇదే 2:5లో ఆమె ఏమనుకుంది? ఇవన్నీ నన్ను పోషిస్తే అనుకుంది కదా. 2:8లో చూడండి ఏమనుందంటే, దానికి ధాన్య ద్రాక్ష రస తైలములను విస్తారమైన వెండి బంగారులను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచాను. ఇవన్నీ ఇచ్చింది ఆయనే అనేది మనం గ్రహించలేకపోతున్నాం. We are not seeing the actual things. మన జీవితంలో మనం ఏదో ఈ స్థితిలో ఉన్నాం, నేను కష్టపడి ఈ స్థితికి వచ్చాను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇవి నీకు అబద్ధం ఆడుతాయి, పరిస్థితులు నీకు అబద్ధం చెప్తాయి. ఇవి కూడా అనుకుంది, నా ప్రియులందరూ నన్ను
ప్రేమిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి నా శరీరం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను పోషిస్తారు అనుకో. మనం కూడా ఈ లోకానికి మన శరీరాన్ని, మన ఆత్మని ఇస్తున్నాం కాబట్టి మనల్ని పోషిస్తుంది, మనల్ని కాపాడదు అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, నీ వెర్రివాడ, వెర్రిదానా, ఏమంటాడు ఇక్కడ? ఇస్తుంది నేను, నువ్వు గ్రహించలేకపోతావు. మనము దేవుని విషయంలో, నువ్వు పాపిగా ఉన్నప్పుడు దేవుడిని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ నువ్వు గ్రహించకపోతే నువ్వు అబద్ధమైన జీవితంలోకి వెళ్ళిపోతావు, ఒక భ్రమ జీవితంలోకి వెళ్ళిపోతావు. అంతా బాగానే ఉందనుకుంటావు, కానీ ఆకస్మికంగా వచ్చినప్పుడు, మరణాలు వచ్చినప్పుడు నీకు ఆదరణ లేకుండా అయిపోతావు. ఏదైనా సడన్గా సమస్య కుప్పగొలిపోతావు. ఏదైనా నువ్వు ఇంటి మీదకి వచ్చినానుకో, ఎన్ని నాకే ఎందుకు కలుగుతుందని చెప్పేసి భయంతోనే నువ్వు చెప్పాలంటే, మనిషికి వచ్చిన రోగం కంటే ఆలోచన చెడ్డదంటే ఆలోచనతోనే చచ్చిపోతావు. కోవిడ్లో మిమ్మల్ని అందరూ దేవుడు కాపాడలేదా? ఎంతమంది ధనం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు ఎంతమంది చనిపోలేదు? రోడ్డు మీద ఎంత ఒక కబడ్డీ ప్లేయర్, బలంగా కబడ్డీ ప్లేయర్లు ఎంత బలంగా ఉంటారు? కుక్క కలిసినప్పుడు ర్యాబీస్ వచ్చి చనిపోలేదా? మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతమంది, మీరు వెళ్తున్నప్పుడు ఏం కుక్కలు లేకుండా ఉంటున్నాయా? మీకు తెలియట్లేదంతే. దేవుడి విషయంలో సంపూర్ణంగా ఉంటున్నప్పుడు, ఏ ఇబ్బంది లేనప్పుడు దేవుని యొక్క వాల్యూ మనం గ్రహించలేకపోతాం. మూడవ విషయం ఏంటంటే, దేవుని విషయంలో ఆయన నీ దగ్గరికి ఇంకా వస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళట్లా. హోషేయే వెళ్ళాడు గోమర్ దగ్గరికి పెళ్లి చేసుకోవడానికి. ఆయన వస్తున్నా కూడా ఇంకా వ్యభిచారం చేస్తానే ఉన్నాం, ఇంకా పాపం చేస్తానే ఉన్నాం. మన జీవితం పాపం జీవితమే జీవిస్తున్నాం. అటువంటి జీవితం నీకు అప్పుడు ఎట్లా ఉంటుందంటే, అబద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. అన్ని భ్రమలోకి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. అంత బాగానే ఉందనుకుంటావు. నిజముగా దేవుని రాకడ కనుక వస్తే కుప్పకూలిపోతుంది కుటుంబం మొత్తం. నాలుగో విషయం చెప్తానండి. హోషేయ 2:6, ముండ్ల కంచె దాని మార్గములను అడ్డము వేయుదు, దాని మార్గములని కనబడకుండా గోడ కట్టుదు. నువ్వు పాపం చేస్తున్నా, దేవుడు నిన్ను, అంటే దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నావు కాబట్టి, దేవుడు నిన్ను బాధ్యత తీసుకున్నాడు కాబట్టి, నువ్వు వెళ్ళిపోతున్నా కూడా ఒక్కొక్కసారి నీకు అడ్డముడు దేవుడే వేసి నేను రక్షిస్తున్నాడు. ఒక్కొక్కసారి అనుకుంటాం వెళ్ళే పనులు ఏది చక్కగా జరగట్లేదు అనుకుంటాం, కానీ దేవుడే నీకు అడ్డము వేసి నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు వివాహం ఇక్కడ జరిగింది కాబట్టి హోషేయ దేవుడు ఆ విషయంలో ఆలోచించి ఆమెకి అడ్డం వేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా, ఇక్కడ ఇశ్రాయేలు కూడా పోలిస్తాడు గమరుని. యెహోవా దేవుడిని ఏమో హోషేయలో పోలిస్తాడు. నేనైతే యేసు ప్రభువుని మనల్ని పోలుస్తున్నాను. మనము పడిపోవాలన్నా కూడా దేవుడు మనకి అడ్డం వేసి కాపాడుతూ ఉంటాడు. మనకి వెనకాల గోతులు తీస్తున్నారు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే మన వెనక పడిపోకుండా దేవుడు మనకి అడ్డం వేసి కాపాడుతాడు. ఎంత అద్భుతమైన మాట 91వ కీర్తనలో ఉంటుంది. నీ పాదము దుర్నిల్లకుండా ఆయన దూతలు నిన్ను వాళ్ళ చేతుల మీద ఎత్తుకుంటే అంట. ఇంత గొప్ప ఆశీర్వాదం ఎవరైనా ఇవ్వగలరా? మనం పడిపోతుంటే అంట దేవుని దూతలు, పరిశుద్ధులు, అపవిత్రత కలిగిన మనము పడిపోతుంటే అంట మనల్ని వాళ్ళ చేతుల మీద ఎత్తుకుంటారంట. ఈ ఘనత దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఘనత పొందుకునే విషయంలోనే ఉన్నావా? నాలుగో విషయం ఏంటంటే, హోషేయ 2:6 దేవుడు ఒక్కొక్కసారి అడ్డములు వేస్తాడు. ఎందుకంటే మనల్ని కాపాడతాడు. దేవుడు కాపాడటానికి మన మార్గములకు కంచె వేస్తాడు. సమస్యలను, శ్రమలను తీసుకొస్తాడు. ఎందుకంటే తిరిగి ఆయన దగ్గర రావాలి. ఐదవ విషయం ఏంటంటే 2:7 ఉంటుంది. చూడండి, అది తన విటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడలేదు. ఈ లోకంలో నువ్వు ఎవరి విషయంలో అయితే వీళ్ళు నాతోనే ఉంటారు, వీళ్ళ మీద ఆధారపడవచ్చు అనుకుంటాము, వీళ్ళు మన సొంతంలే కదా, వీళ్ళు నాకు సహాయం చేస్తారు అనుకుంటాము. వీళ్ళు ఏదన్నా ఇంట్లో తెలియని రోగం వచ్చిన, కొంతమందికి ఇంట్లో ఎవరికైనా ఒక తెలియదు, ఇప్పుడు క్యాన్సర్, కొన్ని షుగర్ ఇట్లా వచ్చినాయి అనుకో, బయటికి చెప్పుకోరు. చెప్తే వీళ్ళందరూ మనల్ని తక్కువగా చూస్తారేమో అని. ఏదైనా ఆపరేషన్ అయిందనుకో, అందరూ బయటికి చెప్పుకోరు. చెప్తే మళ్ళీ వీళ్ళందరూ అంటే కుటుంబాన్ని తక్కువ చేసి వస్తారు. ఇప్పుడు షుగర్ అంటే ఈ పిల్లలందరూ షుగర్లు వస్తాయని, పిల్లలకి పెళ్ళిళ్ళు కావేమో అని, ఇట్లా ప్రతి విషయంలో రోగాలు వచ్చినప్పుడు కానీ బయటికి చెప్పుకోరు, సిగ్గుపడుతూ ఉంటారు. అమ్మో మన గురించి చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని. కానీ నీకు విషయం చెప్తాను, నువ్వు ఎవరి గురించి అయితే ప్రాముఖ్యంగా ఆలోచించి ప్రయారిటీ ఇచ్చి చూస్తున్నావో వీళ్ళు నాకు ఆదరణగా ఉంటారని వాళ్ళు ఎప్పుడు నిన్ను
నీకు అవసరమైనప్పుడు ఆదరణ ఓదార్పుగా ఉండవు. నువ్వు పడిపోయినప్పుడు నీ సొంత బంధువులైనా బయటికి అమ్మ ఎందుకంటే అన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు అంటారేమో, కానీ హృదయంలో వాళ్ళకున్న ఆలోచనకు తెలియకపోవచ్చు. వీడికి ఎట్టానే జరగాలి, వీడికి ఇంతే జరగాలి, ఈ కుటుంబానికి ఇంతే జరగాలి. వీళ్ళు ఎంతమంది ఉంటారు? 90% అంతే ఉంటారు. వాళ్ళకి కాదు నువ్వు ఇవ్వాల్సింది, వాళ్ళ ఒపీనియన్స్ కాదు నువ్వు ప్రయారిటీ ఇవ్వాల్సింది, వాళ్ళ కోసం కాదు నువ్వు బతకాల్సింది, నా దేవుని కోసం నువ్వు బ్రతుకు. ఆయన ఏమనుకుంటాడు దీనికి పని చేస్తే, నా దేవునికి ఇది ఇష్టమో కాదు. ఆ విషయంలో నువ్వు గనక, దేవుని విషయంలో గనక నువ్వు ఆయన ఏమనుకుంటాడో అని ఆలోచించావనుకో, ఆయన నీ విషయంలో ఇంకా ఇంకా బాధ్యత కలిగి ఉంటాడు. ఇది ఎన్నో విషయము. లోకము తట్టు, లోకము ఏమవుతుంది, ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆదరణగా ఉంటారనో అనుకో. ఇది కూడా అంటుంది, నా బిడ్డ కాబట్టి నా ప్రేమికులు నాతో లాభం పొందుకున్నారు కాబట్టి నన్ను పోషిస్తారేమో, నన్ను కాపాడతారేమో అనుకుంది, కానీ వాళ్ళు ఎవరు కనపడలేదట. నీకు అవసరమైనప్పుడు, నీకు నిజంగా సమస్య వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అప్పులు నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు ₹1 ఇవ్వండి నీకు. నేను ఎంత సంపాదిస్తున్నా కానీ, ఎంతో మందికి డబ్బులు ఇచ్చాను కానీ, ఒక 5,000 అవసరమైతే నాకు ఎవరు అడిగినా ఈఎంఐలు కట్టాలి లేవని చెప్పారు. కొంతమందికి అడగగానే 50,000, 60,000, 70,000 ఇచ్చిన వ్యక్తుల్ని నేను ఇచ్చిన డబ్బులే తిరిగి అడగదామంటే నేను ఈఎంఐ కట్టాలి బ్రో అని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? నెలకి ₹1,00,000 పైన వచ్చే జీతం వచ్చిందండి. నేను చెప్తున్నా, నీ దగ్గర సహాయం పొందుకున్నావు కూడా నీకు అవసరమైనప్పుడు నీకు చేయలేకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సహాయం చేయరు. కానీ మెఫీబోషెతు దగ్గరికి దేవుడు వెళ్ళాడు, గోమెరు దగ్గరికి హోషేయ వెళ్ళాడు. నీ దగ్గరికి నా దేవుడే వస్తాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఆమేన్. ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు ఇంక ముగించేస్తాను జాగ్రత్తగా. వ్యభిచారం చేసింది, ప్రవక్తను పంపించి వివాహం ఆడిచ్చాడు, ఇక నుంచి మంచిగా జీవించమని చెప్పాడు. తిరిగి భర్తను పెట్టుకొని కూడా తిరిగి మళ్ళీ వ్యభిచారం చేస్తానే ఉంది. వ్యభిచారం చేస్తున్నప్పుడు 3 పిల్లలు పుట్టారు. నేను జస్ట్ రిఫరెన్స్లు ఇచ్చి ముగిస్తున్నాను చూడండి. మొట్టమొదటి పిల్లలు 1, 3, 4లో ఉంటుంది, యజ్రాయేలు మొట్టమొదటి. హోషేయ చాప్టర్ 1 verses 3 and 4. ఫస్ట్ సన్ ఎవరంటే ఎవరు? యజ్రాయేలు. అక్కడ రాయబడి ఉన్నది యోబు చేసిన వైలెన్స్, యోబు చేసిన ఆ రక్తము, అక్కడ చేసిన ఆ వైలెన్స్ వల్ల దాని ప్రతిఫలము జడ్జిమెంట్ నువ్వు పొందుకుంటావు. ఈ 3 పిల్లలకి కూడా పేర్లు అర్థం పెట్టాడు. ఎట్లా అంటే, ఓ ఇశ్రాయేలు జనాంగమా, నువ్వు చేస్తున్న పాపానికి నీకు జడ్జిమెంట్ వస్తుంది అని. మొట్టమొదటి కొడుకు, ఈ పాపితో కలిగిన మొట్టమొదటిది ఎవరంటే ఇజ్రాయేలు. పాపముతో ఉంటే మనకు రావాల్సిన ఫస్ట్ శిక్ష, ఫస్ట్ మనం పొందుకునేది అంటే జడ్జిమెంట్, దేవుని విషయంలో తీర్పును పొందుకుంటాం. రెండవ వ్యక్తి ఎవరంటే 1వ అధ్యాయము 6, 7 ఉంటుంది. హోషేయ చాప్టర్ 1, 6 and 8లో చదువుతానండి. లోను హామా, అక్కడ ఏమని రాయబడింది చూసారా? జాలి మందనిది, నో మర్సీ. పాపముతోనే నువ్వు ఉంటే, ఇంకా వ్యభిచారం చేస్తూ ఉంటే, మొట్టమొదటి వ్యక్తి అయినా ఇంకా నాకు చాలా బాధేసింది ఏంటంటే, హోషేయ విషయంలో ఫస్ట్ వ్యక్తి ఇజ్రాయేలు గురించి ఇజ్రాయేలుతో కనినా అన్నట్టు ఉంది, కానీ వీళ్ళిద్దరు కూడా ఇజ్రాయేలుతో కన్నట్టు లేదు. ఆమె గర్భవతి అయి ఉంది అన్నారే కానీ గోమెరు హోషేయతో కనినా లేదు లేఖనంలో. ఎంత బాధ! ఇప్పుడు చేసుకున్న భార్య, పుట్టిన పిల్లడు ఎవడ పుట్టాడో కూడా తెలియని పరిస్థితి అండి. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త, కానీ ఆయన ఏం చేశాడంటే ఇదే దేవుడి చిత్తం అని ఇదే చూపించాడు. రెండవ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఏమంది? లోను హామా. ఈమె జాలి నొందనిది. మనము గనక దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకా పాపిగానే ఉంటే, రెండవ పర్యవసానం ఏంటంటే నీకు దెర్ ఇస్ నో మర్సీ, నీకు జాలి దేవుడు చూపించకూడదు. మూడో వ్యక్తి ఎవరంటే అదే 9వ అధ్యాయంలో ఉంటుంది. హోషేయ చాప్టర్ 1, 9th verse, 3rd daughter. ఇక్కడ ఎవరంటే లో అమ్మి అని. నేను మీకు దేవుడు అయిన కనుక లో అమ్మి అని ఇతనికి 3వ వ్యక్తి, ఇతనికి పేరు పెట్టను.
నా జనము కాదు. మూడవది ఏంటంటే యూఆర్ నాట్ ది పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని సంఖ్యలో ఉండవలసిన నిన్ను, దేవుని సంఖ్య నుంచి దేవుని బిడ్డగా ఉండవలసిన నిన్ను, యు ఆర్ నో మోర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు ఎవరు, ఇక నా జనమే కాదండి. మనం కనుక దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని క్షమించి మనతోనే ఉండాలని దేవుడు ఉంటే, ఆయన మనల్ని వివాహం చేసుకొని ఒక భార్యగా, ఒక సంఘముగా నిన్ను ఉండాలని దేవుడి విషయంలో బాధ్యతగా ఉంటే, నువ్వు ఇంకా పాపం చేస్తా ఉంటే నీకు రావాల్సిన 3 పర్యవసానాలు చెప్పాను. 3 పిల్లల గురించి. మొట్టమొదటిది ఏంటిది? నువ్వు చేసిన వైలెన్స్ని బట్టి. ఎందుకు ఆ ఇజ్రాయేల్ పేరు పెట్టారు తెలుసా? ఇజ్రాయేల్లో ఒక చాలా విషయాలు జరిగింది. దాంట్లో నాబోతు అనే వ్యక్తి యొక్క పొలమును అక్రమంగా తీసుకొని చంపించబడ్డాడు. తన పొలంలోనే అక్రమంగా దౌర్జన్యంగా చంపించబడ్డాడు. ఆహాబు, యెజబెలు, ఈ దెయ్యాలు చేసిన పని ఏంటంటే ఒక మంచి వ్యక్తిని చంపేసి ఆయన పొలాన్ని లాక్కున్న ప్రదేశం, వైలెన్స్ ఉన్న ప్రదేశం. నువ్వు కూడా దేవుని విషయంలో దూరంగా వెళ్ళిపోతా ఉంటే, దేవుని దగ్గరికి వచ్చే కొద్దీ నువ్వు దూరంగా వెళ్ళిపోతా ఉంటే నీ కుటుంబంలో గొడవ వస్తుంది, మొదలవుతుంది. నేను అనే అహంకారం కానీ, ఒకరినొకరు తిట్టుకోవడం కానీ, గొడవ పడటం కానీ, ఈ వైలెన్స్, ఓన్లీ చిన్న దానికి కోపడటం కానీ, అసలు ఏదైనా బయటికి వెళ్దామంటే, కుటుంబంతో బయటికి వెళ్దామని ఇంటి బయట పెట్టగానే ఒక 5 నిమిషాలు గొడవ అవుతుంది. అది మర్చిపోయి ఇది మర్చిపోయి అసలు ఇది రావడం వేస్ట్ అని. ఏదైనా ఊరు వెళ్దామని చెప్పేసి కుటుంబం తీసుకొని పలానా బంధువుల దగ్గరికి వెళ్దామని ప్రయాణం వేయగానే ఆ ప్రయాణం మొత్తం గొడవలాడుతూనే ఉంటుంది భార్య. దేవునికి గనక నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గనక ఇంకా పాపంలో జీవిస్తే, ఫస్ట్ ఏంటంటే ఈ వైలెన్స్ నీ జీవితంలోకి వస్తుంది, ఈ గొడవలు నీ కుటుంబాలకు వస్తాయి. దేవుని దగ్గరికి నువ్వు పాపిగా ఉన్న దేవుడిని ప్రేమించాడంట, మరి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు కూడా నువ్వు అంతే పాపం చేస్తున్నావు అనుకో, ఈ వైలెన్స్, ఈ గొడవలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు రావాల్సిన పర్యవసానం ఏంటి? శిక్ష. ఫస్ట్ది మనం చేసిన తప్పులకు మనం అనుభవించాలి. రెండవది ఏంటంటే ఈమెంటిది, రెండవ వ్యక్తి అర్థం ఏంటిది? నో మర్సీ. నీకు జాలి నొందదగినది, నీ మీద జాలే కలగకూడదు. మూడవ విషయం ఏంటి? నా జన్మ కాదు. అసలు దేవుడు అంటే ఇప్పుడు దాకా నిన్ను పిండంగా ఉన్నప్పుడు దేవుడిని దేవుని సన్నిధికి వచ్చేవాడు దేవుడిని పిండంగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు. కడుపులో నువ్వు పిండముగా ఏర్పడక ముందే దేవుడిని ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు నీతో అంటాడు, నువ్వు నా జనం కాదంటాడు. ఈ మాట తీసుకోగలవా నువ్వు? ఎక్కడి నుంచి నువ్వు నా బిడ్డ కాదు, నీ దగ్గర డబ్బులు నేను అనుకుంటున్నావు కదా, నీకు వదిలేస్తాను. నీ దగ్గర ఆస్తుందని అనుకుంటున్నావు కదా, నీకే వదిలేస్తాను. నీకు బలం ఉందని అనుకుంటున్నావు కదా, ఎక్కడి నుంచి నువ్వు బతికేసేయి, ఇక నువ్వు నా బిడ్డ కాదని దేవుడు నీతో పలికితే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించు. మనం చేసిన పాపం ఆయన ఇంకా క్షమిస్తూ వస్తున్నాడు. యేసు ప్రభు మనం క్షమించి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా పాపం జీవిస్తే ఈ 3 మనకు రావాలి. ఈ చివరి మాట చెప్తానండి. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఆమె వ్యభిచారం చేస్తుంది, ఇంకా ప్రియులా తిరుగుతుంది. ఆమె గ్రహించింది. ఇక్కడ చూడండి, వాళ్ళెవరు ఈ 7లో ఉంటుంది నా స్థితి, వాళ్ళెవరు కనబడకేందుకు అప్పుడు అది ఎప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండేను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళుదనుకున్నాను. నేను తిరిగి నా దేవుని దగ్గరికి వెళతాను అని నువ్వు అనుకోగలిగితే, హోషేయ చాప్టర్ 3:1 ఇక్కడ చూడండి. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించము. ఆమేన్. ఇంకా వ్యభిచారం చేస్తున్న ఆ భార్య దగ్గరికి తిరిగి వెళ్ళి నువ్వు ప్రేమించమని చెప్పాడు. ఎంత కష్టమైన పరిస్థితి హోషేయకి. ఆయన ఏం చేశాడు చూడాలి. నెక్స్ట్ వచ్చిన చూడండి 2లో, కాగా నేను 15 తులముల వెండియు 5 తులముల యవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటి, చాలా దినములు నా పక్షం నడిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలను, నీ ఎడల నేను అలాగుండను. ఆమె చూసారా, పెళ్లి చేసుకున్నాక ఆమె పిల్లలు ఎవరితో కన్నారో కూడా ఆయనకి తెలియని పరిస్థితిలో ఉన్న దేవుడు మళ్ళీ ఆయన ప్రేమించమంటే ఈయన వెళ్ళి అంటున్నాడు, ఇక నుంచి నేను నీతో మంచిగుంటా, ఇక నుంచి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు. ఈ ప్రేమ లోకంలో ఉండే వాళ్ళకి వస్తుందా? నువ్వు ఎంత ప్రేమించినా, ఒకళ్ళు 10 సంవత్సరాలు బాగా ప్రేమించి వివాహం ఆడుకున్నారు అనుకోండి, ఆడుకున్నాక వివాహం ఆడాక ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనుకో,
నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళావు కాబట్టి పర్లేదు, నిన్ను ప్రేమించాను, 10 సంవత్సరాల నుంచి ప్రేమించాను కాబట్టి నేను నిన్ను దగ్గర చేర్చుకుంటా అంటారా ఇప్పుడు? దేవుని ప్రేమ ఉంటే మొత్తము కొల్లగొట్టబడినా కూడా జీవితాన్ని తిరిగి కట్టగలడు. ప్రేమ లేని చోట ఆయన అంత గాయపరిచిన తిరిగి ఆయన తోటాడు, నువ్వు వెళ్ళి ప్రేమించమనగానే, అమ్మా ఎక్కడి నుంచి అయినా నువ్వు తప్పు చేయకుండా ఉండమ్మా అని ఇలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తిరిగి ప్రేమించడం ఆరంభించాడు. దేవుని ప్రేమ అటువంటిది. యేసు ప్రభు కూడా మనం ఇంకా గోమెరులో ఇంకా వెళ్ళిపోతున్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా హోషే ఎలా అయితే తిరిగి ఆమె భార్య వ్యభిచారం చేస్తున్న తిరిగి వెళ్ళి దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, ఇదే చూపించాడు. మీరు చెప్పండి, అబ్రహాము విశ్వాసానికి కర్త అయితే ఈయన కొనసాగించిన వాడా కాదా? దేవుడు చెప్పగానే వినినవాడా కాదా? ఆయన చెప్పాడని చెప్పేసి వ్యభిచారం పెళ్లి చేసుకుంటే, ఈ పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ చేస్తున్నా కూడా తిరిగి వెళ్ళి దేవుడు ఏమంటాడు? వదిలే చెప్పకుండా తిరిగి వెళ్ళి ప్రేమించమన్నాడు. జీవితం మొత్తం దేవుడు చెప్పినట్లే నడుచుకున్నాడు. ఒక్కొక్కసారి దేవుని ప్రణాళిక ఎలా ఉంటే మనకు తెలియదు, కానీ అది మనకు మేలే. మీకు విషయం చెప్పేదా, ఈయన జీవితం విన్న వాళ్ళు అందరూ మార్చబడలేదు, కానీ కొంతమంది మార్చబడి ఉండొచ్చు. ప్రవక్త ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, పరిశుద్ధుడు పాపిని పెళ్లి చేసుకున్నాక ఆమె ఇంకా ఆయన మోసం చేస్తున్నా తిరిగి వెళ్ళి ప్రేమించాడు. నేను నా భర్తను ఇంకా ప్రేమగా చూసుకోవాలి, నేను నా భార్యని ఇంకా ప్రేమగా చూసుకోవాలి, ఆయన చూసి నేను మార్చుకోవాలని ఎంతమంది ఆలోచించి ఉండొచ్చు? అటువంటి మనుషులు మార్చే బిడ్డలుగా దేవుడు మనల్ని నిలుపుగాక. ఇంకొక క్వశ్చన్ వేస్తాను, ఈయన కనుక వ్యభిచారాన్ని గోమెరును పెళ్లి చేసుకోమన్నప్పుడు నేను చేసుకోనంటే, ఒకవేళ చేసుకున్నాక కూడా రెండోసారి నేను వెళ్ళి నీ భార్యను ప్రేమించు అన్నప్పుడు ఎందుకు వై షుడ్ యు హావ్ సెకండ్ ఛాన్స్ అని అనుంటే, ఎందుకు ఆమెకి నేను ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అంటే, అలాగే నా దేవుడు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ చూడండి, ఆయన సొంత భార్య తిరిగి కొనుక్కున్నాడట 15 కాసులు పెట్టి. ఆయన సొంత భార్య తిరిగి కొనుక్కున్నాడు. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా, మనం అందరం ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే కదా. నేను దేవుడు ముందుగానే ఆయన బిడ్డవై ఉంటే నిన్ను కొనుక్కోవాల్సిన పరిస్థితికి దేవుడు మనం దిగదారుస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. మరి నిన్ను కొనుక్కున్నాక కూడా ఆయన నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతుంటే, ఒకవేళ ఆలోచించండి, దేవుడు ఈమెకి ఎంత చేసినా ఈ పనికి మాలిన జీవితం మార్చట్లేదు, వీడికి ఎంత చెప్పినా ఎంత వాక్యమైనా మార్చుకోవట్లేదు, ఏడున్నంతసేపు మంచుకున్నాడు, బయటికి రాగా నేను పాడైపోతున్నాను, అసలు నేను వదిలేద్దామని దేవుడు కనుక, ఇఫ్ గాడ్ చూస్ నాట్ టు గివ్ యూ సెకండ్ ఛాన్స్, నీకు రెండో ఛాన్స్ ఇవ్వకూడదని దేవుడు కనుక అనుకుంటే నువ్వేమైపోతావో ఆలోచించుకో. తల ఉంచండి.